Okay. Good evening. Good evening, sir. Voice వినిపిస్తుందా? Yes, sir. Yes. Okay. ఇవాళ మనం కొన్ని కోర్ కాన్సెప్ట్స్ డీల్ చేద్దాం, లైక్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మాడ్యూల్స్. ఓకే, ఇవి చూద్దాం ఇవాళ. ఏమన్నా మధ్యలో డిస్టర్బెన్స్ ఉన్నా, వాయిస్ బ్రేక్ అయినా చెప్పండి కొంచెం. Let me share my screen first. సో నిన్న చూసిందా, నిన్న థర్డ్ చాప్టర్ స్టార్ట్ చేసింది మొత్తం అర్థమైందా? చదివారా ఇంటికి వెళ్ళి? Yes, sir. డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? What's the page number? Third chapter page number ఏంటి? So what are the features that are performed by OS? Or what are the activities that are performed by OS? Hello, activities performed by OS. MTNL has HF. So M అంటే Memory management. T అంటే Task management. next. Networking capability. Word next. Logical access security. Okay. Logical access. Hardware Independence. functions. Hardware independence. You want a user interface. F అంటే File management. Good. So software అంటే two types: operating software, system software, application software. So system software అంటే ఏంటి, or operating software, operating system software అంటే ఏంటి, which runs the system, without which you can't power on the system, you can't use the system. That is called operating system. Application system, other than that, user needs, based on your user needs. Okay, so type CM, AIAAA. Content to media development to application suites to infrastructure, enterprise infrastructure, enterprise worker. సో ఇక్కడ వరకు ఓకే కదా. నెక్స్ట్ బెనిఫిట్స్ ఒకసారి చూడండి. ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఏం అవసరం లేదు. ఇప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ చూద్దాం. సి డేటా, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్. ఈ మూడు డిఫరెన్సెస్ ఏంటి? కోర్ డిఫరెన్స్ ఏంటి డేటాకి, ఇన్ఫర్మేషన్ కి, నాలెడ్జ్ కి? డేటా అనేది ఏ ఫామ్? Form, sir. Form. Information is process. If you acquire information of the period of time, you'll gain knowledge. Okay, అంతే కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరున్నారు, సాకేత్ అనుకుంటున్నాం. ఓకే, సాకేత్. ఓకే, మన సిపి కాలేజ్లో విల్ మెయింటైన్ వాట్ అటెండెన్స్. ఓకే, సాకేత్ వాళ్ళ ఫాదర్ నా దగ్గరికి వచ్చాడు, సార్ మా అబ్బాయి రాలేదు. ఎప్పుడు రాలేదు సార్? February 14th మా అబ్బాయి కాలేజ్కి రాలేదు. మీకు ఎలా తెలుసు సార్? మాల్లో కనిపించాడు మామూడు. ఓకే, మాల్లో కనిపించాడు సార్. February 14th వచ్చాడు, లేదు డౌట్. సో మాకు చెక్ చేసి చెప్తారా? ఇది ఇన్ఫర్మేషన్ కావాలంటే అటెండెన్స్ లో ఆర్గనైజేషన్ సిపి కాలేజ్ మొత్తానికి అటెండెన్స్ మెయింటైన్ చేస్తాం. లైక్ ఫౌండేషన్ కి ఉంటుంది, ఇంటర్ సీనియర్ ఇంటర్, జూనియర్ ఇంటర్ కి ఉంటుంది, గ్రూప్ 1 గ్రూప్ 2 కి ఉంటుంది, ఫైనల్ కి ఉంటుంది. వాట్ ఎవర్. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉందా? అందరికీ ఉందా బ్యాక్గ్రౌండ్ నాయిస్? Sir, light గా ఉంది సార్. I think it is clear. Okay, one minute. I got that.
ఇప్పుడు ఓకేనా? Yes, sir. I think it's better now. Okay. That is something about inverter. Okay. Bike మీద వెళ్తున్నట్ట. No. There is sound of an inverter. Okay, just switch it off. Right. All good? Okay. See, మనం ఫౌండేషన్ మెయింటైన్ చేస్తాం, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, దాని తర్వాత ఫైనల్ కి వీళ్ళందరికీ మెయింటైన్ చేస్తాం. అందులో సాకేత్ ఏ బ్యాచ్ సార్? ఐపీసీసీలో గ్రూప్ 2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 అని చెప్తున్నా. గ్రూప్ 2 ఓకే, ఐపీసీసీలోకి వెళ్తాడు. గ్రూప్ 2 రిజిస్టర్ ఓపెన్ చేస్తాడు. గ్రూప్ 2లో ఏ మంత్? ఫిబ్రవరిలోకి వెళ్తాడు. ఫిబ్రవరిలో ఏ డే? 14th డే అన్ని ఉంటాయి. అందరు స్టూడెంట్స్ అందులో సాకేత్ చూస్తారు. సార్ ఆబ్సెంట్. అవును, మీరు అనుకున్నదే కరెక్ట్, బయట తిరుగుతున్నాడు. అంటే ఈ ఇన్ఫర్మేషన్ రావాలంటే ఎంత ప్రాసెసింగ్ జరుగుతుంది. సో ఆర్గనైజేషన్ డేటాను కలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు, ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు. డేటా ఈజ్ వాట్ అసెట్ టు ద ఆర్గనైజేషన్. సార్ డేటా కలెక్ట్ చేస్తే సరిపోతుందా? కలెక్షన్ ఆఫ్ డేటా అయితే అయిపోతుందా? నో. స్టోరింగ్ ఆఫ్ డేటా అయిపోతుందా? నో. దెన్ వాట్ ఆర్గనైజేషన్ డస్ ఈస్ దట్ హ్యాస్ టు మేనేజ్ చేయడం అంటే ఏంటి సార్? డేటాని మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయడం అంటే ఏంటి? డేటాని యాడ్ చేయడం, డిలీట్ చేయడం, మోడిఫై చేయడం. ఓకే, మోడిఫై అంటే రీనేమ్ చేయడము. ఓకే, కొత్త ఎంట్రీస్ పాస్ చేయడము, ఓల్డ్వి డిలీట్ చేయడము, మోడిఫికేషన్స్ చేస్తూ ఉంటారు, సార్ట్ అవుట్ చేయడము. ఓకే, ఇవన్నీ చేస్తారు. కలెక్షన్ ఆఫ్ డేటా అందరూ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు 2 సెట్స్ ఆఫ్ పిల్లలు ఉంటారు. ఒకరు కాలేజ్ బ్యాగ్ లో బుక్స్ అన్ని నీట్గా పెట్టుకుంటారు, ఇంకోటి కాలేజ్ బ్యాగ్స్ ఎట్లా అంటే పెట్టుకుంటారు. నాలాగా మేడం క్లాస్ టీచర్ చిన్నప్పుడు ఏదైనా నోట్స్ అడిగింది అనుకోండి, ఏదైనా స్టడీ మ్యాటర్ అడిగింది అనుకోండి, వెంటనే ఒకరు తీసి ఇచ్చేస్తారు. అదే కొంతమంది అనుకో వెతుకుతానే ఉంటారు ఇంకా బ్యాగ్ లో. ఎందుకంటే వాళ్ళు ఈజీగా ఆర్గనైజ్డ్ వేలో పెట్టుకుంటారు. మెడికల్ షాప్కి వెళ్ళు, ఏదైనా టాబ్లెట్ అడుగు, వెంటనే ఇస్తారు. అంత పెద్ద మెడిసిన్ షాప్స్ లో, అంత పెద్ద కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్ లో నువ్వు అడిగిన మెడిసిన్స్ ఎక్కడ ఉన్నట్టు? ఏదో వాళ్ళు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పెట్టుకున్నట్టు. సార్టింగ్ చేయడం ఈజీగా ఉంటుంది. ఓకే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఆర్ బేస్డ్ ఆన్ మోర్ ఫ్రీక్వెంట్ యూసేజ్ కానీ ముందర పెట్టుకోవడము, బేస్డ్ ఆన్ నాలెడ్జ్, ఇలా అన్నమాట. ఓకే, సో డేటా ఈజ్ రా ఫామ్, ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ ఫామ్. మీకు బీసీకేలో చెప్పాలంటే ఎనీథింగ్ విచ్ హ్యాస్ గాట్ కమర్షియల్ ఇంపార్టెన్స్ ఈస్ కాల్డ్ వాట్? ఇన్ఫర్మేషన్. బీటెక్ ఫీజులు తగ్గాయంట, మనకేం వస్తుంది? మనకేం రాదు, మనకు అది డేటా. ఐఐటీలో సీట్లు పెరిగాయంట, ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయంట, మనకేం కావాలి? అది డేటా. ఆర్టికల్షిప్ స్టూడెంట్స్ కి స్టైఫండ్ పెంచారంట, దట్ ఈస్ ఇన్ఫర్మేషన్. మనకి రెలవెంట్ అది. వీ హ్యావ్ దట్ కమర్షియల్ ఎలిమెంట్ ఇన్ ఇట్, మనకు అవసరం. దెన్ ఇట్ కమ్స్ అండర్ వాట్? ఇన్ఫర్మేషన్ అక్వైర్ చేస్తూ వెళ్తే you'll get knowledge. Done? ఓకేనా? సో పిరమిడ్ బల్బుల్. సో డేటా, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్. ఓకే సార్, బాగుంది. డేటాని ఏం చేయాలి? మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయాలంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫైల్ మేనేజర్ ఉంది, నీ ఫోన్లో ఫైల్ మేనేజర్ ఉంది. దట్ ఈస్ వాట్? డేటా బేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అవును, ఇమేజెస్ అనే ఒక చోట చూపిస్తుంది, వాట్సాప్ ఇమేజెస్ అనే ఒక చోట, డాక్యుమెంట్స్ అనే ఒక చోట, MP3 ఫైల్స్ ఒక చోట, వీడియో ఒక చోట, స్క్రీన్ షాట్స్ ఒక చోట. ఓకే, డిఫరెంట్ ఫేస్బుక్ యాప్, నెక్స్ట్ డౌన్లోడ్స్, ఇలా ఒక్కొక్కటి సార్ట్ అవుట్ చేసేస్తుంది. లార్జ్ ఫైల్స్ ఫస్ట్ చూపిస్తుంది, సార్ట్ బై లార్జ్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేయాలి, సర్చ్ బటన్ ఉంటుంది. అంటే అన్ని లక్షల కోట్ల ప్రోడక్ట్ లో నువ్వు సర్చ్ బటన్ తో సింపుల్ గా నీకు కావాల్సిన ప్రోడక్ట్ తీసుకుంటున్నావు. ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా, డేటాబేస్ మేనేజ్ చేస్తుంది కదా. సార్ట్ ఉంటుంది, లేటెస్ట్ ఫ్యాషన్, లేకపోతే ప్రైస్ లో టు హై అనో, హై టు లో అనో, రేటింగ్ బట్టో, స్టార్ రేటింగ్ బట్టో ఏం చేయొచ్చు, నువ్వు ప్రోడక్ట్ ని మేనేజ్ చేయగలుగుతావు. నేను తెలియకుండానే వీఆర్ ఆల్ ఆర్ యూజింగ్ వాట్? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. యువర్ ఫోన్, నీ ఫోన్ లో సర్చ్ బటన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సర్చ్ చేస్తావు కదా, మై కంప్యూటర్లోకి వెళ్ళి సర్చ్ బటన్ ఉంటుంది కదా, కంట్రోల్ F కొడితే ఒక డాక్యుమెంట్ లో సర్చ్ చేస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ వాట్? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆర్గనైజేషన్ లో డేటా కలెక్ట్ చేయడం అంత ఇంపార్టెంట్, దాన్ని మేనేజ్ చేయడం అంటే సార్ట్ చేయడం, ఇన్సర్ట్ చేయడం, ఎడిషన్ చేయడం, డిలీట్ చేయడం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ uses software DBMS and database management system or database management software which not only collects the data but also manipulates the data. Sir, ఇది ఎక్కడ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది డేటాబేస్ అనుకో, ఇక్కడ DBMS ఉంటుంది, ఇక్కడ సిస్టమ్స్ ఉంటాయి. ఓకే, సెంట్రల్ డేటాబేస్ లో డేటా ఉంటుంది కదా. సింపుల్ చెప్పాలంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది? ఇది ప్రజెంటేషన్ టైరు, ఇది డేటాబేస్ టైరు, ఇది అప్లికేషన్ టైరు. ఏం చేస్తుంది? ప్రాసెస్ చేస్తుంది. మీకు ఇది 3 రకాలుగా లాజిక్ లింక్ అయితే సెకండ్ చాప్టర్ లో 3 టైర్, ఫోర్త్ చాప్టర్ లో 3 టైర్స్ ఉంటాయి. 3 టైర్ ఆర్కిటెక్చర్: ప్రజెంటేషన్ టైర్, అప్లికేషన్ టైర్, డేటాబేస్ టైర్.
దాని తర్వాత 5th చాప్టర్ లో అప్లికేషన్ లేయర్, అప్లికేషన్ సర్వర్ ఏం చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది దేంట్లో, డేటాబేస్ సర్వర్ అట్లనే చెప్పచ్చు, అంతా ఒకటే, ఎవ్రీథింగ్ ఈజ్ వాట్ వన్ అండ్ ద సేమ్. ఓకే, అదనమాట మ్యాట్. ఓకే, సో ఈ డిబిఎంఎస్ ఏం చేస్తుంది, ఈ క్లయింట్ రిక్వెస్ట్ తీసుకుంటుంది, ఇక్కడికి వెళ్తుంది, ప్రాసెస్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, అడిగిస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, అడిగిస్తుంది. నీ గూగుల్, నీ డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, నీ ఫేస్బుక్, నీ ఫ్లిప్కార్ట్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఆర్ సిస్టమ్ వాట్ ఎవర్. సార్ అందులో మోడల్స్ ఉంటాయి సార్. బేసికల్ గా మనకి 3-4 మోడల్స్ ఉంటాయి. ఒకటి హైరార్కియల్, ఇంకోటి నెట్వర్క్, మూడోది రిలేషనల్, నాలుగోది OODBM. సార్ హైరార్కీ అంటే ఏంటి, బేస్డ్ ఆన్ రిలేషన్షిప్. సార్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ అంటే ఏం రిలేషన్షిప్ సార్, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. పేరెంట్ చైల్డ్ ఇదేంటి సార్, అర్థం కాదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదన్నా స్టడీ మెటీరియల్ డౌన్లోడ్ చేయాలనుకుంటారు, ఎక్కడికి వెళ్తావు, BOS గుర్తుందా, వెబ్సైట్ తెలుసా, BOS నాలెడ్జ్ పోర్టల్. ఎస్ సార్. BOS నాలెడ్జ్ పోర్టల్కి వెళ్తావా, చాలా ఉంటాయా, అందులో CA ఇంటర్ సెలెక్ట్ చేసుకుంటావు, ఇంటర్మీడియట్, అందులో స్టడీ మెటీరియల్ సెలెక్ట్ చేసుకుంటావు, సారీ స్టడీ మెటీరియల్ కాదు, దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు ఈ చాప్టర్ 3 ఆఫ్ ES కావాలంటే CA ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకుంటావు, దాంట్లో సబ్జెక్ట్ 7 పేపర్ 7కి వెళ్తావా, పేపర్ 7లో స్టడీ మెటీరియల్కి వెళ్తావా, స్టడీ మెటీరియల్ చాప్టర్ 3కి వెళ్తావు. ఒక హైరార్కీ, చాప్టర్ 3 ఆఫ్ యువర్ స్టడీ ఆఫ్ యువర్ స్టడీ మెటీరియల్ ఇన్ సబ్జెక్ట్ 7, ఇన్ చాప్టర్ 7, ఇందులో ఇన్ సబ్జెక్ట్, అది ఏ కోర్సులో, ఇంటర్మీడియట్ కోర్సులో, ఏది CA రిలేషన్. ఓకే, సో టాప్ రికార్డ్ ఏమంటామంటే, టాప్ రికార్డ్ ని పేరెంట్ ఆర్ రూట్ రికార్డ్ అంటాం. తర్వాత అంతా పేరెంట్ టు చైల్డ్ రిలేషన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. CEO, మేనేజింగ్ డైరెక్టర్ 1, మేనేజింగ్ డైరెక్టర్ 2, మేనేజింగ్ డైరెక్టర్. థింక్ అబౌట్ ఇట్ హ్యాస్ 3 మేనేజింగ్ డైరెక్టర్స్. ఓకే, సో MD1 వీడు, MD1 అనే చైల్డ్. ఓకే, ఎవరికి, వీడికి, అన్నిటికీ టాప్ రికార్డ్ ఏంది, ఇది కదా, ఇది రూట్ రికార్డ్ అంటాం. టాప్ మోస్ట్ రికార్డ్ ఏమంటాం, రూట్ రికార్డ్ అంటాం. సో MD1 చైల్డ్ ఎవరికి, CEOకి. CEO ఎవరు, పేరెంట్ ఎవరెవరికి, MD1కి, MD2కి, MD3కి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ కింద మేనేజర్ 1, 2, 3 ఆర్ మేనేజర్ 2 ఆర్ మేనేజర్ 1, 2, 3 అంటే మేనేజర్స్ 1, 2, 3 మేనేజర్ 4, 5, 6, 7, 8 అన్నారు అనుకోండి. ఇప్పుడు M1 అనేవాడు ఎవరు చైల్డ్, మేనేజింగ్ డైరెక్టర్ 1కి చైల్డ్. ఎవరికి, MD1 ఎవరెవరికి పేరెంట్, వీళ్ళు ముగ్గురికి పేరెంట్, 2కి, 3కి, 1కి. ఓకే, సో పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉంటుంది. టాప్ రికార్డ్ ఏమంటామంటే రూట్ రికార్డ్ అంటాం. దీని షేప్ ఎలా ఉంటుంది అంటే ఇన్వర్టెడ్ ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ట్రీ ఇలా ఉంటుంది అనుకో, దాన్ని తిరిగేసే ఇన్వర్టెడ్ ట్రీ ఇలా ఉంది కదా, సో ఇన్వర్టెడ్ ట్రీ ప్యాటర్న్ ఉంటుంది. సార్ రిలేషన్షిప్ ఏంటి, 1 to 1 ఉండొచ్చు, 1 to many ఉండొచ్చు, అంతే. ఒక 1 to 1 ఫర్ ఎగ్జాంపుల్ MD4 ఒక మేనేజర్ ఉండొచ్చు, 9th మేనేజర్. 1 to 1 ఉండొచ్చు, 1 to many ఉండొచ్చు, అంతేగాని మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఉండదు. అదొకటి. 2, ఒక పేరెంట్ కి 2 or more చైల్డ్స్ ఉండొచ్చు, కానీ ఒక చైల్డ్ కి 2 or more పేరెంట్స్ ఉంటారా, ఉండరు. ఇక్కడ చూడండి, MD1 అనే చైల్డ్ కి ఒక పేరెంటే CEO. ఇక్కడ మేనేజర్ M1 కి ఒక పేరెంటే MD1, ఇంకిద్దరు ముగ్గురు లేరు. ఓకే, దట్ ఈస్ హైరార్కియల్ రిలేషన్షిప్. సార్ ఏంటి సార్ ఇదంటే, డేటాబేస్ ని అమర్చుకునే విధానం, మోడల్. హౌ డు యు ఆర్గనైజ్ యువర్ డేటాబేస్, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్. అందులో ఫస్ట్ మోడల్ హైరార్కీ. సార్ దీన్ని బేస్ చేసుకుని ఏంటంటే రిలేషన్షిప్ పెట్టి ఉంటుంది. అంటే ఏ రిలేషన్ సార్, పేరెంట్ చైల్డ్. టాప్ రికార్డ్ ఏమంటాం, రూట్ రికార్డ్. తర్వాత అంతా ఏముంటుంది, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. ఇన్వర్టర్ ట్రీ ప్యాటర్న్ 1 to 1. ఓకే, 1 to 1, 1 to many. అర్థమైందా? సింపుల్. నెక్స్ట్ సార్, నెట్వర్క్ అంటే ఏంటి, సేమ్ అదే, 1 to 1, 1 to many, many to many, అంతే డిఫరెన్స్. ఈ ఒక్క లైన్ మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఉంటుంది. సార్ ఎలా సార్, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, CEO అన్నాడు, MD1, MD2, MD3, అగైన్ ఎవరెవరు ఉన్నారు,
ఇందులో ఒకడు ప్రాసెస్ మేనేజర్ ఉన్నాడు అనుకోండి. ఇక్కడ మేనేజర్ మేనేజింగ్ M2 M3 M4 M5 M6 ఊరికే అని చెప్తున్నా. వీడు ప్రాసెస్ మేనేజర్ అనుకో. ఓకే, వీడి గురించి ఆలోచించండి. వీడు ప్రాసెస్ మేనేజర్ అనుకో, వీడు MD1 కి రిపోర్ట్ చేస్తాడు, 2 కి రిపోర్ట్ చేస్తాడు, 3 కి రిపోర్ట్ చేస్తాడు. అంటే వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతమంది పేరెంట్స్? 1 2 3. సో 1 to 1, 1 to many, 1 to many, many to many రిలేషన్షిప్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు క్రాస్ ఫంక్షనల్ టీంలు ఉన్నప్పుడు, క్రాస్ ఫంక్షనల్ టీంలు కానీ ప్రాసెస్ మేనేజర్లు ఉన్నప్పుడు కొంతమంది కంప్లై అవ్వాలి, వీడికి కంప్లై అవ్వాలి, వీడికి కంప్లై అవ్వాలి, వీడికి కంప్లై అవ్వాలి. అంటే డయాగ్రమాటిక్ గా చూపిస్తే. ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ హైరార్కియల్ అండ్ నెట్వర్క్. దయచేసి ఐసిఐ స్టడీ మ్యాట్లో ఉన్న డయాగ్రామ్స్ చూడకండి, వచ్చింది మర్చిపోతారు. ఓకే, నెక్స్ట్ రిలేషన్షిప్ డేటాబేస్. సో రిలేషన్షిప్లు ఏముంటాయి? సింపుల్. నేమ్ అనుష్క, మహేష్ బాబు, సూర్య. ఓకే, ఇంకెవరెవరు అనుకోండి. ఓకే, ఆర్ ఇంకెవరున్నారు? కార్తీక్. ఎవరెవరు? ఏజ్ ర్యాంక్ 1 2 3 4 ర్యాంక్స్. ఓకే, ఆర్ 1 2 13 42 ర్యాంక్ అనుకో. ఓకే, వీడికి 21 ర్యాంక్ అనుకో. దాని తర్వాత ర్యాంక్ అయిపోయిందా? క్లాస్ ఆర్ కాలేజ్. అనుష్క 10th క్లాస్, మహేష్ బాబు 12th క్లాస్, సూర్య బీటెక్, వీడు బీకామ్ అనుకో. ఓకే, అడ్రస్ ఏదో ఉంటాయి, 12th స్ట్రీట్ అని, 14th స్ట్రీట్ అని, 15th స్ట్రీట్, ఏదో సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, రిలేషన్షిప్ డేటాబేస్ లో ఒక డేటా అమర్చాలంటే ఇది ఒక క్లాస్ గురించి సంబంధించిన డేటా. ఈ నేమ్ ఫీల్డ్ లో నువ్వు నెంబర్స్ ఎంటర్ చేయలేవు, ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేస్తావు. ఇది ఏం చెప్తుంది? నేమ్ గురించి చెప్తుంది. క్యారెక్టరిస్టిక్స్, అట్రిబ్యూట్ ఏం చెప్తుంది? నేమ్ గురించి చెప్తుంది. ఓకే, ఇందులో నెంబర్స్ ఉండవు. ఇక్కడ ఏం చెప్తుంది? ర్యాంక్ గురించి ఉంటుంది, ఇందులో ఆల్ఫాబెట్స్ ఉండవు. అంటే కొత్తగా ఒక డేటాబేస్ ఇందులో క్రియేట్ అవ్వాలి అంటే నువ్వు ఫస్ట్ దానికి సెట్ అవ్వాలి. ఇప్పుడు తీసుకెళ్ళి నువ్వు ఒక ఎంప్లాయీ రికార్డ్ ని దీంట్లో ఇంట్రెస్ట్ ఇన్సర్ట్ చేయలేవు, ఎందుకంటే ఇది స్టూడెంట్ డేటా సంబంధించింది. సో ఎవరు? ఓకే, అనుష్క. ఏ ర్యాంకు? ఒక ర్యాంక్ 1. ఏ క్లాస్ లో? 10th క్లాస్. ఏ అడ్రస్ లో ఉంటుంది? ఏ స్కూలు? ఇవన్నీ ఒకదానికొకటి ఏముంటది? రిలేషన్ లో ఉంటాయి. అనుష్క ఆఫ్ ఫస్ట్ క్లాస్, ఓకే, ర్యాంక్ 1 ఆఫ్ క్లాస్ ఆఫ్ రెస్పెక్ట్ టు అడ్రస్. మైక్రోసాఫ్ట్ యాక్సెస్. ఏంటి మైక్రోసాఫ్ట్ యాక్సెస్? నేమ్ ప్లేస్ లో ఓన్లీ నేమ్స్ ఎంటర్ చేయగలం కదా సార్ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ లో. ఓకే, అలా అంటారా? ఓకే. సో ఇలా అన్నమాట. సో అడ్రస్ లో ఏదో ఒకటి ఉంటుంది. ఇలాగా అంటే ఒక కాలం కి ఇంకో కాలం కి మధ్యలో ఏముంటది అంటే రిలేషన్షిప్. ఓకే, ఈ కాలం అట్రిబ్యూట్ ఏం చెప్తుంది? ఇది అట్రిబ్యూట్ నేమ్ చెప్తుంది. ఇదేం చెప్తుంది? ర్యాంక్ చెప్తుంది. ఇదేం చెప్తుంది? క్లాస్ చెప్తుంది. ఇదేం చెప్తుంది? అడ్రస్. అట్రిబ్యూట్ అంటే ఈ వాల్యూస్ డొమైన్ అంటాం, డొమైన్ ఆర్ ఫీల్డ్. ఓకే, సో ఇది రిలేషన్షిప్ డేటాబేస్. ఫస్ట్ ఒకసారి చూద్దాము మెటీరియల్ ఎంతవరకు ఉందో, దాని తర్వాత కంటిన్యూ చేద్దాం. ఓకే, database management system to achieve the above objectives. Okay, database under the goal of many information system is to transform the data into information. To do this, system must able to take the data, put the data into context, and provide tools for aggregation and analysis. A database is designed for such purpose. Okay, database is an organized collection of related information. Okay. సో అది అవసరం లేదు అది. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే మేనేజ్ చేస్తుంది అని చెప్పాను కదా, మేనేజ్ చేస్తుంది. ఓకే, యూజ్ DBMS. సో ఐ డోంట్ థింక్ ఇంకా ఇర్రెలవెంట్ ఇది, ఎందుకు ఇచ్చారు. ఓకే, డేటాబేస్ మేనేజ్ సిస్టమ్ ఏం చేస్తుంది? నాట్ ఓన్లీ కలెక్షన్ ఆఫ్ డేటా విచ్ ఆల్సో మేనేజెస్ ద డేటా. మేనేజ్ చేయడం అంటే ఏంటి? యాడింగ్, డిలీటింగ్, ఇన్సర్టింగ్, మోడిఫైయింగ్, డిలీటింగ్, రిట్రైవింగ్. ఓకే, ఇలా చేస్తుంది. సో స్టోరింగ్ ఆఫ్ డేటా ఎంత ఇంపార్టెంటో మేనేజింగ్ ఆఫ్ డేటా ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో డేటాబేస్ మోడల్స్ ఎన్ని ఉన్నాయి? 4 మోడల్స్ ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్.
కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ ఇందాక చెప్పాను కదా ఒక రెండు కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇస్ కాల్డ్ బిట్స్. ఇప్పుడు అనుష్క అని సూర్య అని రాసి ఒక బిట్ అనమాట. అన్ని బిట్స్ 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 ఈ బిట్స్ అన్ని కలిపిస్తే ఒక క్యారెక్టర్. అనుష్క అనేది ఒక క్యారెక్టర్, సూర్య అనేది ఒక క్యారెక్టర్, మహేష్ బాబు అనేది ఒక క్యారెక్టర్. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇస్ కాల్డ్ ఫీల్డ్. ఇంక క్యారెక్టర్స్ అని ఏం చెప్తాను, నేమ్ ఫీల్డ్, ఏజ్ ఫీల్డ్, ర్యాంక్ ఫీల్డ్, కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ ఇదంతా కలిపితే ఏంది ఒక రికార్డ్. ఏం రికార్డ్ ఇది, స్కూల్ రికార్డు, ఒక రిపోర్ట్ కార్డు, వాట్ ఎవర్ ఒక రికార్డ్. ఇట్లాంటి రికార్డ్స్ అన్ని కలిస్తే ఏమవుతుంది, ఒక ఫైల్ అవుద్ది. అలాంటి ఫైల్స్ అన్ని కలిస్తే ఏమవుద్ది, ఒక డేటాబేస్ అవుద్ది. అర్థమవుతుంది ఇది. కలెక్షన్ ఆఫ్ బిట్స్ ANUUSH ఎన్ని బిట్స్, ఒక క్యారెక్టర్. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఒక ఫీల్డ్, కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్ ఒక రికార్డ్, కలెక్షన్ ఆఫ్ రికార్డ్ ఒక ఫైల్, కలెక్షన్ ఆఫ్ ఫైల్ ఒక డేటా బేస్. పిల్లలు అర్థమైందా? సార్ ఓకే, ఇంపార్టెంట్. దాని తర్వాత మోడల్స్, హైరార్కియల్. ఏం చెప్పాను, హైరార్కియల్. ఈ డయాగ్రామ్స్ చూసుకుంటే ఉండదు, మర్చిపోద్ది. ఓకే, యాజ్ ఇట్ ఈస్ ఐసీఐ మెటీరియల్లో ఉన్నట్టు ఇచ్చారు. ఐ అడ్వైజ్ యూ ఆ డయాగ్రామ్ నేను చెప్పాను కదా సిఇఓ అని, అది రాసుకో, లేకపోతే నీకు ఇష్టం ఏదైనా చూసుకో. ఇంటూ హైరార్కీ ఆఫ్ రిలేషన్షిప్. ఓకే, ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఏ ప్యాటర్న్, ఇన్వర్టెడ్ ట్రీ ప్యాటర్న్ ఉంటుంది. ఇదంతా డయాగ్రామ్ లో ఉంటుంది. ఆల్ రికార్డ్స్ ఇన్ ద హైరార్కీ ఆర్ నోట్స్. ఈచ్ నోడ్ ఈస్ రిలేటెడ్ టు అదర్ ఇన్ ఎ పేరెంట్. ఏ రిలేషన్షిప్, పేరెంట్ చైల్డ్. ఈచ్ పేరెంట్ ఏమి ఉండొచ్చు, ఒక చైల్డ్ ఆర్ 3 చైల్డ్స్ ఉంటాయి. బట్ ఒక్క చైల్డ్ కి 2 పేరెంట్స్ ఉంటారా, ఉండరు. సో నో చైల్డ్ రికార్డ్ మే హ్యావ్ మోర్ దాన్ 1 parent. Thus the hierarchical data structure implements one-to-one, one-to-many relationship. Top parent record is called root record. That's it, I think. సార్ నెట్వర్క్ లో సేమ్ అంతే, కాకపోతే మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఉంటుంది. ఎప్పుడైతే మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఉంటుందో డేటా రెడెండెన్సీ ఎక్కువ ఉంటుంది. రెడెండెన్సీ అంటే ఏంటంటే డూప్లికేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ద నెట్వర్క్ మోడల్ వన్ వేరియేషన్ is called multiple branches. Redundancy. A network database structure views all the records in the sets. Each set is composed of the owner record and one or more number records. However, unlike hierarchy model, the node network also permits the record to be a member for more than one set of at a time. ఒక చైల్డ్ కి ఒకరు ఆర్ అంతకన్నా ఎక్కువ పేరెంట్స్ ఉండొచ్చు. సో మెనీ టు వన్, మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ ఉంటది. దట్ ఈస్ వాట్ యువర్ నెట్వర్క్ రిలేషన్షిప్. ఎగ్జాంపుల్ డయాగ్రామ్ అంత అవసరం లేదు. ఓకే, కంగారు పడి అంత చదువుకోవాలా అని చెప్పి అవసరం లేదు. ఆ ఎగ్జాంపుల్స్ ఆ డయాగ్రామ్ అంత అవసరం లేదు. నెక్స్ట్ రిలేషనల్ డేటాబేస్. సార్ రిలేషనల్ డేటాబేస్ ఏం చెప్పాడు, రిలేషన్ డేటాబేస్ which allows the definition of data and the structured storage and retrieval and integrity constraints that can be organized in a table structure. ఇందాకే చెప్పాను కదా టేబుల్, మధ్యలో ఏమంటారు రిలేషన్షిప్. ఏ టేబుల్ ఇస్ a collection of records తెలుసు. Each record in table contains the same fields, name field, age field, address field, etc., which defines the nature. Field అని చెప్పుద్ది, నేచర్ చెప్పుద్ది. A record is one instance of a set of fields in a table. Okay, collection of fields is called record, collection of records is called file. మనకు తెలిసిందే. 3 key terms used extensively or relationship అంటే ఒక ఫీల్డ్ కి ఇంకో ఫీల్డ్ కి. ఓకే, అనుష్క అంటే ఏ క్లాస్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఏంటి ఏజ్ అంతా. ఒక ఫీల్డ్ కి ఇంకో ఫీల్డ్ కి ఉంటే దాన్ని ఏమంటాం, రిలేషన్ అంటాము. ఇక్కడ నేమ్డ్ కాలమ్స్ ఏమంటాం, అట్రిబ్యూట్స్ అంటాం. అట్రిబ్యూట్స్ డొమైన్ అంటే ఏంది, సెట్ ఆఫ్ వాల్యూస్. నేమ్ అనేది నేమ్డ్ కాలమ్. ఫీల్డ్ ఉంది, ఈ ఫీల్డ్ హెడ్డింగ్ అంటే నేమ్, అదేంటది అట్రిబ్యూట్. ఏం చెప్తుంది, అట్రిబ్యూట్స్ అంటే లక్షణాలు. ఏం చెప్తుంది, నేమ్ గురించి చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తుంది, ఏజ్ గురించి చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తుంది, అడ్రస్ గురించి చెప్తుంది. నేమ్డ్ ఫీల్డ్ ఈస్ కాల్డ్ వాట్, అట్రిబ్యూట్. సో డొమైన్స్ అంటే ఏంటి, వాల్యూస్. ఓకే, విచ్ టేక్స్ ద వాల్యూ, అంతే. ఓకే, ఈ రిలేషన్ డేటాబేస్ అంటే మల్టిపుల్ టేబుల్స్ విత్ అట్లీస్ట్ సిమిలర్ వాల్యూ, అంతే. ఇక్కడ తీసుకెళ్ళి వేరే డేటా వేయలేవు. ఇక్కడ ఏదైతే ఫిట్ అవుద్దో ఆ డేటానే వేయాలి. ఇంకా సింపుల్ గా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, నేమ్ ప్యూమా, అడిడాస్, బాటా, సైజ్ 7, 8, 9, కలర్ బ్లాక్, రెడ్, బ్లాక్, బ్లూ, ఓకే, ట్యాన్, టైప్ షూ, ఓకే, షూ. దాని తర్వాత అవైలబిలిటీ ఉందా లేదా. ఇది ఏం చెప్తుంది, ఒక అవైలబిలిటీ ఆఫ్ స్టాక్ గురించి చెప్తుంది. ఇక్కడ నువ్వు తీసుకెళ్ళి ఇడ్లీ సాంబార్ వడను
లేకపోతే బట్టల గురించి వేస్తావు, స్ట్రక్చర్ వేయలేవు. ఎందుకు? అవి ఆ అట్రిబ్యూట్స్ వేరు, ఈ అట్రిబ్యూట్స్ వేరు. అంటే నువ్వు తీసుకెళ్తే ఏం వేయాలి? షూ కానీ శాండిల్స్ కానీ ఇవే వేయాలి. అర్థమైందా? సో ఐడెంటికల్ గా ఉండాలి. ఒకటి. రెండు, ఐడెంటికల్ ఉండాలంటే ఆ బిజినెస్ కి రెండు ప్యూమాన్ హెడ్డింగ్ పెట్టేసాక మళ్ళీ ప్యూమాన్ హెడ్డింగ్ పెట్టాలి, అడిడాస్ అని పెట్టాక అడిడాస్ అని పెట్టాలి. నీ ఫోన్ నెంబర్ లో నీ ఫోన్ లో ఒక కాంటాక్ట్ ఒక పేరుతో ఉంటే మళ్ళీ ఇంకో పేరుతో చేస్తే అదేమో డూప్లికేషన్ ఆఫ్ కాంటాక్ట్స్ అయిపోతుంది. ఓకే, ఫైల్ ఉంది నీ ఫోల్డర్ లో, ఒక నేమ్ తో క్రియేట్ చేసావు, అదే ఫైల్ ఆ ఫోల్డర్ లో ఇంకో నేమ్ తో అదే నేమ్ తో క్రియేట్ చేయలేవు. బ్రాకెట్ లో 1 అనో 2 అనో 3 అనో ఏదో ఒకటి పడుతుంది. వైబిక సిస్టమ్ ఒప్పుకోదు. అర్థమవుతుందా? సో దట్ ఈస్ నెట్వర్క్. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మోడల్. సార్ ఈ రోజుల్లో ఇవన్నీ పాతవి, ఈ హైరార్కిల్ కానీ, ఓకే, నెట్వర్క్ కానీ, రిలేషన్షిప్ కానీ, రిలేషనల్ కానీ పాతవి. ఇప్పుడు కొత్తగా వచ్చే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మోడల్ ఏం జరుగుతుందంటే ఇది కూడా ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి సార్? ఇమేజ్, ఆడియో, వీడియో, టెక్స్ట్, జిఎఫ్ ఫైల్, వాట్ ఎవర్ అన్ని ఏమంటామంటే ఆబ్జెక్ట్స్ అంటాం. సార్ ఆబ్జెక్ట్స్ ని డిస్ప్లే చేసి, ఓకే, ఆబ్జెక్ట్స్ ద్వారా డేటాబేస్ ని క్రియేట్ చేయడం. ఈ OODBMS అనేది లేటెస్ట్ మోడల్. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, పైన, కింద మొత్తం డిఫరెంట్ యానిమేషన్స్, 50% ఆఫ్లు, 70% ఆఫ్లు. ఓకే, దాని తర్వాత క్లిక్ చేసే వెంటనే వేరే లింక్కి వెళ్ళిపోవడం, క్లిక్ చేసి వేరే చోటుకి వెళ్ళిపోవడం. అంటే అది కూడా డేటాబేస్ కదా. దాన్ని ఎలా మేక్ చేయడు? ఒకసారి క్లిక్ చేసి యానిమేషన్ వస్తాయి, ఇంకోసారి క్లిక్ చేస్తే నెట్ పోతే ఊప్స్ అని సౌండ్ వస్తుంది. ఇవన్నీ దేని కిందకి వస్తాయంటే ఆబ్జెక్ట్స్ కిందకి వస్తాయి. ఓకే, సో సింపుల్ గా చెప్పాలంటే ద కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ can be modeled in terms of objects. Object or entities that convey some meaning for us and possess certain attributes. See, for example, I told you material recruitment, material purchase, okay, material purchase form గురించి చెప్తాను కదా. లైక్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ రైస్ చేస్తుంది, పర్చేస్ డిపార్ట్మెంట్ ఎవాల్యుయేట్ చేస్తుంది, స్టోర్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తుంది, ఇన్వాయిస్ రేస్ చేస్తారు, ఫినాన్స్ డిపార్ట్మెంట్, వెండార్ పే చేస్తారు, ఇలా కదా. సో ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అనమాట. సోర్స్ డిపార్ట్మెంట్, పర్చేస్ డిపార్ట్మెంట్, ఇవన్నీ ఆబ్జెక్ట్స్. ఈ ఆబ్జెక్ట్స్ ఒక్కసారి క్రియేట్ చేస్తే చాలు, అంతే. మళ్ళీ చేయట్లేదు. అంటే పర్చేస్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పెట్టేస్తాం, ఒక ఫైల్, ఒక మాస్టర్ ఫైల్ లాగా క్రియేట్ చేసి పెట్టేస్తాం. అది ఆడియో అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, నాకు మెటీరియల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్ ఇది ఒక ఫైల్ క్రియేట్ చేసి పెట్టేస్తాం. దీంట్లో అప్డేషన్స్ జరుగుతూ ఉంటాయి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో అప్డేషన్ జరుగుతూ ఉంటాయి. అంటే ఒకసారి క్రియేట్ చేసి పడేస్తే చాలు, నాకు మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ఒక మీనింగ్ఫుల్ గా చెప్తాం. ఓకే, మళ్ళీ ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మోడల్ ఆర్ సిస్టమ్. త్రీ మోడల్స్ అర్థమైనయా? 4 మోడల్స్. ఎస్ సార్. 4 మోడల్స్ అర్థమైనయా? సింపుల్ పాయింట్స్ రాస్తే చాలు. సి ఇదంతా ఇంత బిలో ఫిగర్ ఆబ్జెక్ట్స్ కెన్ బి, ఎంత రాయని అవసరం లేదు. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓకే, అంతా రాయని అవసరం లేదు. పైన చూస్తే కిందంతా రిలేషన్ డేటాబేస్ ఇన్ ఫిగర్ అయ్యి రాయని అవసరం లేదు. ఓకే, నోటీస్ పీస్ రిలేషన్షిప్ ఉంది కదా, అది కూడా రాయని అవసరం లేదు. ఆ డయాగ్రామ్ వేస్తే రాయాలి. నో, ఈ డయాగ్రామ్ వేయకండి, అవసరం లేదు. నోటీస్ రిలేషన్షిప్ అని రాయాల్సిన అవసరం లేదు. డోంట్ గెట్ స్ట్రెయిన్. ఓకే, ఆ నెట్వర్క్ మోడల్ ఆ పాయింట్స్ కింద పాయింట్స్ అంటారు, రాస్తే చాలు. ఓకే, డోంట్ వేస్ట్ యువర్ టైం. అర్థమైనా మోడల్స్ ఆఫ్ డేటాబేస్? ఓకే, దాని తర్వాత విల్ మూవ్ ఆన్ టు వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్. సార్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వల్ల నీకున్న అడ్వాంటేజ్ అంటే పర్మిటింగ్ డేటా షేర్, అంతే కదా. ఒక సర్వర్ ఉంది, ఒక డిబిఎంఎస్ పెట్టావు. ఈ సర్వర్ లో డేటా అంతా వీడు ఏం చేస్తాడు? ఎవడు కావాలంటే అడిగి ఇస్తాడు. అంటే ఆథరైజ్డ్ అందరూ ఏం చేస్తారు? షేర్ చేస్తారు. ఒక డేటానే షేరింగ్ ఉంది కదా. డేటా రెడెండెన్సీ అంటే ఒక డేటాబేస్ మెయింటైన్ చేసుకుంటే డూప్లికేషన్ ఉండదు. వీడు చేసిన డేటా ఎక్కడ స్టోర్ అవుద్ది? వీడి ద్వారా ఎక్కడే స్టోర్ అవుద్ది. అంటే సింగిల్ వర్షన్ ఆఫ్ ట్రూత్ ఉంటుంది, అంతే. సింగిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మళ్ళీ డేటా అనేది వీళ్ళు స్టోర్ చేయరు ఆర్ సేవ్ చేయరు.
డేటా ఇంటిగ్రిటీ మెయింటైన్, ఓకే, ఇక్కడ సెక్యూరిటీ మెయింటైన్ చేస్తాం, ఓన్లీ ఆథరైజర్స్ మాత్రమే యాక్సెస్ వస్తున్నారు, సో ఇంటిగ్రిటీ ఉంటుంది, కన్సిస్టెన్సీ ఉంటుంది, ఎందుకు అందరూ ఒకేలా ఫార్మాట్ చేస్తారు, అందరూ ఒకే ఫార్మాట్ లో డేటా పంపిస్తారు, యూజర్ ఫ్రెండ్లీ ఆబ్వియస్లీ. ఇంప్రూవ్ సెక్యూరిటీ ఎలా, ఒకప్పుడు డేటా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, 3 చోట్ల సెక్యూరిటీ పెట్టాలి, బట్ ఇక్కడ ఒక్కటే సెక్యూరిటీ పెట్టేస్తే ఆర్గనైజేషన్ డేటా మొత్తాన్ని సెక్యూరిటీ పెట్టేసినట్టు కదా. అచీవింగ్ ప్రోగ్రామ్ ఆర్ డేటా ఇండిపెండెన్స్ అంటే దాని అర్థం ఏంటంటే డేటాబేస్ అప్లికేషన్ ఉండదు, ఓకే, డేటా అనేది అప్లికేషన్ ఉండదు, అప్పుడు ఇది డేటాబేస్ డిబిఎంఎస్ కదా, ఇందులో ఉండదు, డేటా అనేది సపరేట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ యాప్ ఉంది, ఫ్లిప్కార్ట్ యాప్ అప్డేట్ అయిన ప్రతిసారి నీ డేటా అప్డేట్ అవుద్దా అంటే నీ ఫోన్ నంబరు, నీ ఈమెయిల్ ఐడి, నీ అడ్రస్ అప్డేట్ అవ్వదు, ఎందుకు, డేటాబేస్ వేరు, అప్లికేషన్ వేరు, డేటాబేస్ వేరు, ప్రోగ్రామ్ వేరు, రెండు డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, సో అప్లికేషన్ చేంజ్ చేసిన ప్రతిసారి డేటా చేంజ్ చేసిన అవసరం లేదు, అండ్ వైస్ వర్సా. ఓకే, in that case we'll be having more faster application development. Okay na, so these are what advantages of using what DBMS. So P, U, permitting data sharing, U, user friendly, yeah, minimizing data redundancy, A, achieving file program independence. ఇంకేం మిగిలి ఉన్నాయి, ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ప్యూమా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ గుర్తుంటుందా, ప్యూమా FII, సో పి ఇది అయిపోయింది, యు అయిపోయింది, ఎం అయిపోయింది, ఏ అయిపోయింది, ప్యూమా F అయిపోయింది, ఐ, సో ప్యూమా మధ్యలో పి అని రాసుకోండి, ప్యూమా ప్రొవైడ్స్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, గుర్తుంటుందా, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సార్ పి పర్మిటింగ్ యూజర్ ఇంటర్ఫేస్, ఓకే సారీ, P permitting data sharing, U user friendly, M minimizing data redundancy, A achieving file and program consistency, P program and file consistency, F fast application development, I improved security, I integrity can be maintained. So disadvantage center రెండు cost and security. Okay, cost and security. ఓకే, ఇప్పుడు సార్ బిగ్ డేటా అంటే ఏంటి, ఒకప్పుడు డేటా జనరేషన్ మన ఎంత ఉంటుంది, ఇప్పుడు డేటా జనరేషన్ ఎంత ఉంది, ప్రతిరోజు మనం డేటా జనరేట్ చేస్తూనే ఉంటాం. ఎలా సార్, నిద్ర లేగానే అలారం పెట్టుకున్న తర్వాత నీకు మెయిల్స్ వస్తాయి, దాని తర్వాత నువ్వు వాట్సాప్ లో చాటింగ్ చేస్తూ ఉంటావు, లేకపోతే ఫేస్బుక్ బ్రౌజింగ్ చేస్తూ ఉంటావు, లేకపోతే యూట్యూబ్ బ్రౌజింగ్ చేస్తూ ఉంటావు, నీకు తెలియకుండా ఎంత డేటా నువ్వు స్టోర్ చేస్తుంటావు, నీ యాక్టివిటీ లాగ్ మొత్తం రికార్డ్ అవుతూ ఉంటుంది కదా. ప్రతి ఆర్గనైజేషన్ డేటాను కలెక్ట్ చేస్తూ పోతుంది. ఒకప్పుడు నార్మల్ డేటా అనుకో మేనేజ్ చేయడం ఈజీ, ఇప్పుడు హ్యూమోజినస్, ఓకే, కొన్ని లక్షల టీవీలు ప్రతిరోజు జనరేట్ చేస్తున్నారు, ఆ లక్షల టీవీలు జనరేట్ చేసినప్పుడు నార్మల్ ట్రెడిషనల్ డేటాబేస్ ఉన్నాయి కదా, అవి సరిపోవు ప్రాసెస్ చేయడానికి. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే పైన చెప్పిన హైరార్కీలు, నెట్వర్క్ రిలేషన్షిప్ అయిన వేస్ట్, ఈవెన్ OODBMS కూడా వేస్ట్. మరి ఎందుకు చెప్పారు సార్, ఉంది సిలబస్ లో. ఈ బిగ్ డేటా ఏం చేస్తుంది అంటే అంత పెద్ద లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేస్తుంది. థింక్ అబౌట్ ఈకామర్స్ వెండర్స్, ఎంత డేటా జనరేట్ చేస్తారు ప్రతిరోజు. మన నార్మల్ మనుషులు మనం ఉన్నాం, ఫేస్బుక్ బ్రౌజింగ్ చేస్తాం, యూట్యూబ్ బ్రౌజింగ్ చేస్తాం, వాట్సాప్ లో చాట్స్ చేస్తాం, డైరెక్ట్ గా మాట్లాడాలంటే ప్రతి కంపెనీ మన డేటా మెయింటైన్ చేయాలా, అంటే మన డేటా జనరేట్ చేస్తూ ఉన్నాం కదా. అంత డేటా ఒక కంపెనీకి వస్తే దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలి, అవన్నీ ట్రెడిషనల్ డేటాబేస్ వల్ల కావట్లేదు. సో పెద్ద డేటాబేస్ కావాలి, అది వచ్చిన కాన్సెప్టే బిగ్ డేటా. ఓకే, నెక్స్ట్ సార్ డేటా అనలిటిక్స్ అంటే ఏంటి, డేటా అనలిటిక్స్ ఇది చెప్పినట్టున్నాను, డేటా అనలిటిక్స్ అంటే సో అనలైజ్ చేసి డేటా సెట్స్ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసి కంక్లూజన్ కి రావడం. చెప్పానా ఇది డేటా అనలిటిక్స్? ఐ థింక్ ఎవరు అడిగారు, చెప్పాను. చెప్పారు సార్. ఓకే సార్, డేటా వేర్ హౌస్ అంటే ఏంటి, ఎకరాల్లో ఉంటుంది పెద్ద డేటా వేర్ హౌస్.
ఓకే, మైక్రోసాఫ్ట్ సర్వర్స్ కానీ, లేకపోతే అమెజాన్ సర్వర్స్ కానీ, ఫేస్బుక్ సర్వర్స్ కానీ, ఇవన్నీ ఎకరాల ఎకరాల్లో ఉంటాయి. ఓకే, చాలా పెద్ద, అంటే సింపుల్ చెప్పాలంటే పెద్ద గూడం అనుకో. అలాగే పెద్ద డేటాబేస్, ఆర్గనైజేషన్ డేటా మొత్తం అక్కడే ఉంటుంది. కలెక్షన్ ఆఫ్ డేటాబేసెస్ ఇస్ కాల్డ్ డేటా వేర్ హౌస్ అంతే. సార్ డేటా వేర్ హౌస్ లో ఆర్గనైజేషన్ పుట్టు పూర్వత మొత్తం ఉంటాయి కదా, అంటే ఆ డేటా వేర్ హౌస్ మేనేజ్ చేయడం చాలా కష్టం కదా, చాలా కష్టమే. అందుకే డేటా వేర్ హౌస్ చేసేటప్పుడు నువ్వు కొంచెం జాగ్రత్త మైండ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇట్ యూజెస్ నాన్ ఆపరేషనల్ డేటా. ఆపరేషనల్ డేటా డే టు డే బిజినెస్ యాక్టివిటీస్ డేటా ఉంటుంది, నాన్ ఆపరేషనల్ డేటా ఉంటుంది. రెండు. ద డేటా ఇస్ టైం వేరియంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన డేటాలో కూడా ఎంత కదా, ఒక ఫైల్ స్టోర్ చేసుకో, ఒక ఫోటో క్లిక్ చేయి, ఆ ఫోటోలోకి వెళ్ళి డీటెయిల్స్ చూడు, ఎప్పుడు తీసావు, ఏ రెజల్యూషన్ మొత్తం కనిపిస్తుంది. అంటే టైం వేరియంట్ కదా. అంటే ఆ ఇమేజ్ కానీ ఎప్పుడు జనరేట్ చేస్తుంది, అంటే ఇమేజ్ ఫోటో ఎప్పుడు తీసుకున్నావు, వాట్సాప్ ఇమేజెస్ ఎప్పుడు వచ్చాయి, అలాగే డేటా జనరేట్ చేస్తా కదా, అది ఎప్పుడు వచ్చింది, టైం స్టాంప్ ఉంటుంది, అంటే ఈ రోజు రేపా, అలా. నెక్స్ట్ ఈటీఎల్ ప్రొసీజర్స్ అని ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్ట్ ద డేటా, ట్రాన్స్ఫార్మ్ ద డేటా, లోడ్ ద డేటా. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లో సెర్చ్ చేసాను. ఓకే, రీసెంట్ గా ఏదో సాంగ్ వింటున్నా, ఆ సాంగ్ కి అర్థం పర్థం నాకు తెలియదు, బట్ సాంగ్ వినడానికి బాగుంది. సంథింగ్ శ్రీలంకన్ సాంగ్ ఐ థింక్. ఓకే, మన హకే సంథింగ్ ఏదో వస్తుంది, ఐ డోంట్ నో సింగిల్ వర్డ్. ఓకే, కానీ బాగుంది సాంగ్, వింటా ఉన్నా, నాకు అది తెలియలే. ఆ పాటలో మధ్యలో సుకుమారి సంథింగ్ వస్తుంది. ఓకే, సుకుమారి అని సెర్చ్ చేశాను, అంటే అంటే ఏదో గుర్తుంది, సుకుమారి అనే వర్డ్ వస్తుంది అని గుర్తుంది, ఆ వర్డ్ నేను సెర్చ్ చేశాను. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ వెబ్ బ్రౌజర్ అంతే కదా, ఆర్ అప్లికేషన్ సర్వర్. ఓకే, యాప్ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది, యూట్యూబ్ సర్వర్స్ డేటాబేస్ సర్వర్లోకి వెళ్తుంది. అక్కడ ఏం చేస్తుంది, డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అంటే సర్వర్ డేటాబేస్ లో ఓకే సుకుమారితో సంబంధించి డేటా మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఎక్స్ట్రాక్ట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. నాకు ఎలా కావాలి, MP4 గా కావాలి కదా, ఈ డేటా ఎక్కడ ఉంటుంది, ఎలా ఎలా స్టోర్ ఏంటో తెలియదు కదా. సో ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, అంటే నా రిక్వైర్మెంట్ తగ్గట్టు ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 720 పిక్సెల్ పెట్టి ఉండొచ్చు, 144 పిక్సెల్ పెట్టి ఉండొచ్చు, 4K పెట్టి ఉండొచ్చు, ఆర్ ఓన్లీ MP3 ప్లేయర్ పెట్టి ఉండొచ్చు, ఆర్ వీడియో ప్లేయర్, ఏదైనా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అండ్ లోడ్ చేస్తుంది. ఒక డేటాబేస్ మళ్ళీ కనిపిస్తుంది. ఇవన్నీ నాకు ఏం చేస్తాయి, అన్ని సాంగ్స్ కనిపిస్తాయి, మ్యాచ్ అయ్యే సాంగ్స్ అన్ని. ఓకే, ఇంత దీని వెనక ఇంత జరుగుతుంది. ఎక్స్ట్రాక్ట్ ద డేటా ఫ్రమ్ వన్ ఆర్ మోర్ డేటాబేసెస్, ట్రాన్స్ఫార్మ్ ద డేటా ఇంటూ యూజర్ రిక్వైర్మెంట్స్ అండ్ లోడ్ ద డేటాబేస్. సెర్చ్ బటన్ ఉంటే ఖచ్చితంగా ఈటీఎల్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఓకే, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ఓకే, అలా అన్నమాట. ఓకే, డేటాబేస్ రెండు రకాలు ఉండొచ్చు, ఒకటి బాటమ్ అప్, టాప్ డౌన్. బాటమ్ అప్ అంటే కింద నుంచి, అంటే చిన్న చిన్న డేటాబేస్ కనిపించుకుంటూ, అంటే మర్జ్ చేసుకుంటూ ఒక పెద్ద లార్జ్ డేటాబేస్ అవ్వచ్చు, లేదా పెద్ద లార్జ్ డేటాబేస్ ముక్కలు ముక్కలు చేసుకుంటూ ఉంటే చిన్న 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 డేటాబేస్ లో అవ్వచ్చు. అది నాట్ అంత ఇంపార్టెంట్. దిస్ ఈస్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్. ఓకే, ఒక ఆర్గనైజేషన్ కి డేటా వేర్ హౌస్ ఉంది, దానివల్ల ఏమవుద్ది, అండర్స్టాండింగ్ జరుగుతుంది. అంటే డేటా ఏంటి అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. సెంట్రలైజ్డ్ వ్యూ ఉంటుంది, డేటా మొత్తం ఒక చోట అప్డేట్ అయితే వన్ వర్షన్ ఆఫ్ ట్రూత్ ఉంటుంది, రెడెండెన్సీ ఉండదు. స్నాప్ షాట్స్ తీసుకోవచ్చు, ఇందాక చెప్పాం. ఓకే, నేను చెప్పా స్నాప్ షాట్స్. డేటా వేర్ హౌస్ ప్రొవైడ్స్ టూల్ టు కంబైన్ డేటా విచ్ ప్రొవైడ్స్ న్యూ ఇన్ఫర్మేషన్ అండ్ అనాలిసిస్. అర్థమవుతుందా? డేటా వేర్ హౌస్ అంటే ఆర్గనైజేషన్ సంబంధించి డేటా మొత్తం ఒక చోట ఉండడం వల్ల ఆ డేటాను అండర్స్టాండ్ చేసుకోవచ్చు, అనలైజ్ చేయొచ్చు, సెంట్రలైజ్డ్ వ్యూ ఉంటుంది, అండ్ ఒక్క ట్రూతే ఉంటుంది, అండ్ స్నాప్ షాట్స్ ఈజీగా తీసుకోవచ్చు. ఓకేనా, బెనిఫిట్స్ ఆఫ్ డేటా వేర్ హౌస్. అర్థమవుతుందా? సార్ డేటా మైనింగ్ అంటే ఏంటి, తవ్వకం అంటే ఏంటి సార్? డేటా మైనింగ్ అంటే ఏంటి? డేటాబేస్ లోకి వెళ్ళి నువ్వు డేటాని సార్ట్అవుట్ చేస్తావు, క్లీన్ చేస్తావు. ఓకే, అంటే సార్ మన డేటా అనలిటిక్స్ ఉంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ డేటా మైనింగ్. అంటే రిలేషన్షిప్స్, ప్యాటర్న్స్ అర్థం చేసుకుంటావు కదా, అది డేటా అనలిటిక్స్. అంటే ఏమంటాం, బ్రాడ్ టర్మ్ డేటా అనలిటిక్సే. కానీ అందులో చేసే ఒక సింపుల్ పాయింట్ ఏంటంటే, డేటాని ఏం చేస్తున్నావు అంటే నువ్వు మైన్ చేస్తున్నావు. ఓకే, డేటా మైనింగ్ అంటే ఇంతకు ముందు ఇన్ఫర్మేషన్ గురించి ఇంకొంచెం తెలుసుకోవడం, ఇన్ డెప్త్ గా. ఫర్ ఎగ్జాంపుల్
మినరల్ ఆయిల్స్, ఆయిల్ రిసోర్సెస్ భూమిలో ఎక్కడ ఉంటాయి, ఏం చేస్తావు నువ్వు? ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర తవ్వి తీసుకెళ్తుంటాం. వచ్చిన తర్వాత అది ఎలా ఉంటుంది, క్రూడ్ ఆయిల్ ఫామ్ ఉంటుంది. దాన్ని ఏం చేస్తావు, క్లెన్స్ చేస్తావు. అలాగే వీడి ఉద్దేశం ఏంటంటే ఆర్గనైజేషన్ లో చాలా డేటా ఉంటుంది. అందులో నీకు కావాల్సిన డేటాని ఏం చేయాలి, ఐడెంటిఫై చేసి దాన్ని తీసుకొని వచ్చి మేనేజ్మెంట్ ఏం అడిగిందో అదే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ 1 డే అడిగిందా, 1 month అడిగిందా అంటే నీకు డేటా ఎక్కువ వస్తుంది కదా. సో అంత క్లీన్ చేయడం అంటే ఏంటి, మేనేజ్మెంట్ తగినట్టు ఇవ్వడం. 6 months అడిగితే 6 months డేటాని కట్ చేసి ఇవ్వాలి. ఓకే, అంతవరకు టైం ఫిల్టర్స్ పెట్టుకోవాలి. 1 month అడిగితే 1 month గురించి ఇచ్చేయాలి. ఓకే, దట్ ఈస్ వాట్ డేటా మేనేజ్. సింపుల్ గా చెప్పున్నారు మీకు. ఇప్పుడు కొత్త 2022 మీటర్లు ఇంకొంచెం డెప్త్ తీసుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డేటా మైనింగ్ ఇంక్లూడ్స్ అనాలిసిస్ ఆఫ్ సేల్స్ ఫ్రమ్ లార్జ్ గ్రోసరీ చైన్ might determine that milk is purchased more frequently the day after it rains in the cities with a population of less than 50,000. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు పానీపూరి బండి ఎక్కడ పెడతావు, ఎక్కడైతే కాలేజెస్ ఎక్కువ ఉంటే అక్కడ పెడతావు. సింపుల్ నాలెడ్జ్ అది. ఎందుకు పెడతావు, ఏ టైంలో పెడతావు, దట్ ఈస్ ఆల్సో వాట్ డేటా మైనింగ్. నీకు ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ జరిగినాయి, సేల్స్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నోన్ గా ఒక రోజు పెద్ద ఎక్కువ సేల్స్ జరిగినాయి, రీజన్ తెలుసుకుంటా. అండ్ ఈ వెడ్నెస్డే ఆఫర్స్ ఎందుకు పెడతారు? వెన్స్డే కేఎఫ్సి కానీ బిగ్ బజార్ కానీ దీస్ గైస్ దే ప్లేస్ వెన్స్డే ఆఫర్స్. వై? బికాస్ వెన్స్డే సేల్స్ యూజువల్ తక్కువ ఉంటాయి. ఆ డే కూడా వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి దే ఆర్ ప్లేసింగ్ వెన్స్డే ఆఫర్స్. అండ్ యూ సీ ఎనీ రిటైల్ స్టోర్ ఫస్ట్ వీక్ 1 to 7 days or 1 to 10 days, okay, you will be having more number of offers when compared to other days. Why? Because 1 to 7 days, 1 to 10 days లో ఏమవుతుంది, ఎక్కువ ఎంప్లాయీస్ ఆర్ వాట్ ఎవర్ ఏమొస్తాయి, వేజెస్ వస్తాయి, శాలరీస్ వస్తాయి, అప్పుడు ఆఫర్స్ ఎక్కువ పెడతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది. అండ్ సింపుల్, ఇంతకన్నా ఇంకా ఈజీగా చెప్పాలంటే యూట్యూబ్ లో ట్రెండింగ్ నెంబర్ 1, ట్రెండింగ్ నెంబర్ 2 ఎట్లా తెలుస్తుంది? డేటా మైనింగ్ చేస్తారు కదా. ఓకే, ఎంతమంది చూసారు, రియల్ టైం ఎంతమంది వ్యూస్ చూసారు, ఓకే, ఏ రీజియన్ నుంచి వచ్చి అన్ని సార్ట్అవుట్ చేసి ఆటోమేటిక్ గా ట్రెండింగ్ ఎట్ నెంబర్ 1, ట్రెండింగ్ ఎట్ నెంబర్ 2 కనిపిస్తుంది. దట్ ఈస్ డేటా మైనింగ్. అర్థమైందా? ఎస్ సార్. ఓకే సార్, నెట్వర్క్ అంటే ఏం లేదు, 2 or more కనెక్టింగ్ డివైజెస్ ని కనెక్ట్ చేసి దాన్ని ఏమంటాం అంటే నెట్వర్క్ అంటాం. నాట్ సో వెరీ ఇంపార్టెంట్. నెట్వర్క్స్ 2 types, ఒకటి కనెక్షన్ ఓరియంటెడ్, 2 కనెక్షన్ లెస్. కనెక్షన్ లెస్ అంటే వైఫై, కనెక్షన్ ఓరియంటెడ్ అంటే నీ ల్యాండ్ నెట్వర్క్ ఆర్ నీ టెలిఫోన్ నెట్వర్క్, ఓకే, ఆర్ డేటా కనెక్షన్ నెట్వర్క్ వైఫై, దాన్ని ఏమంటావంటే కనెక్షన్. ఇది కొంచెం 2 marks ఇంపార్టెంట్. రౌటింగ్ అంటే ఏంటి తెలుసా? హౌ టు కమ్యూనికేట్ ద డేటా ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇదో కంప్యూటర్, ఓకే, ఇలా ఉన్నాయి. ఈ కంప్యూటర్స్ లో అన్ని రెడెండెంట్ గా అంటే డూప్లికేషన్. ఇప్పుడు ఈ బ్లాక్ ఇది 1 2 3 4 అనుకో, వీడి సెండర్ ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడికి పోవాలి. వాట్ ఈస్ ద షార్టెస్ట్ రూట్? ఓకే, అంటే ఇక్కడ నుంచి ఇది ఒకటే రూట్, చాలా ఆల్టర్నేట్ రూట్స్ ఉన్నాయి. ఓకే, ఇలా వెళ్ళొచ్చు సంథింగ్. కానీ రౌటింగ్ అంటే ఏంటంటే బెస్ట్ కోర్స్ అంటే ఏంటి, షార్టెస్ట్ డిస్టెన్స్ లో సెంటర్ నుంచి రిసీవర్ కి ఇన్ఫర్మేషన్ ఎలా పంపిస్తావు. సో దిస్ ఈస్ ద బెస్ట్. ఓకే, సెండింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ కమ్యూనికేషన్ ఫ్రమ్ సెంటర్ టు రిసీవర్ ని షార్టెస్ట్ టైం పాసిబుల్ ఇస్ కాల్డ్ రౌటింగ్. అందుకే మనం యూజ్ చేస్తే వైఫై ఏమంటాం, రౌటర్ అంటాం. అంటే సిగ్నల్స్ ని సెంటర్ నుంచి రిసీవర్ కి పంపిస్తాం. బ్యాండ్విడ్త్ అంటే తెలుసు కదా, అమౌంట్ ఆఫ్ డేటా. 5 Mbps ప్లాన్, 10 Mbps ప్లాన్, 50 Mbps, 100 Mbps, 1 Gbps అంట. ఫ్యూచర్ లో మనకి 1 Gbps వస్తుంది. అదే ఏం లేక డౌన్లోడ్ పెట్టడం, సినిమాలో సెకండ్ లో డౌన్లోడ్ అయిపోతుంది. ఆల్రెడీ వచ్చేసింది. యాక్ట్ హ్యాస్ గాట్ 1 Gbps ప్లాన్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. రెసిలియన్సీ ఎక్కడో విన్నారే పదం, ఎక్కడొచ్చింది పదం, ఎక్కడొచ్చింది రెసిలియన్సీ? పిల్లలు ఎక్కడున్నారు? రెసిలియన్సీ
వాయిస్ వినిపిస్తుందా? గుడ్ గుడ్. క్లౌడ్ కంప్యూటింగ్ మస్తు మిస్తా సాకేత్ గుడ్. క్లౌడ్ కంప్యూటింగ్ లో రెసిలియన్స్ అంటే ఏంటి? అబిలిటీ టు రికవర్ ఫ్రమ్ ఎనీ లాస్. ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది ఎంపవర్ లో ఆర్ రెసిలియన్సీ. సార్ ఏదైనా ఎర్రర్ అయితే ఏమవచ్చు, అయినా సరే డేటాని జనరేట్ చేయొచ్చు. ఎలా? వాళ్ళు మన దగ్గర డేటా తీసుకున్న తర్వాత దాన్ని ఇంకో కాపీ తీసుకొని పెడతారు. సో మన దగ్గర డేటా ఒక సర్వర్ లో పోయినా ఇంకో సర్వర్ నుంచి సర్వీసెస్ నీకు ఇస్తారు. దట్ ఈస్ వాట్ రెసిలియన్సీ, అబిలిటీ టు రికవర్ ఫ్రమ్ ఎనీ లాస్. కంటెన్షన్ అంటే ఏంటంటే ఒక సర్వర్ ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ సర్వర్ కాదు, ఈ రెండు సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, ఈ రెండు సిస్టమ్స్ ఉన్నాయి. ఈ రెండు సిస్టమ్స్ లో వీడియో ఇన్ఫర్మేషన్ అడిగాడు, వీడియో ఇన్ఫర్మేషన్ అడిగాడు, ఒకేసారి అడిగాడు. ఓకే, ఒకేసారి ఇద్దరు 1-2 సిస్టమ్స్ థర్డ్ సిస్టమ్ ని సర్వీస్ అడిగాయి. సో దట్ రెఫర్స్ టు వాట్? కంటెన్షన్. అప్పుడు ఎవరికి ఇస్తారు సర్వీస్ అంటే దర్ ఆర్ 2 మెథడ్స్, పోలింగ్ మెథడ్, కంటెన్షన్ మెథడ్. పోలింగ్ మెథడ్ ఏంటంటే ఒక ఆర్డర్ చెప్తారు. ఓకే ఫస్ట్ నువ్వు రా ఫస్ట్ సిస్టమ్, దాని తర్వాత నువ్వు రా సెకండ్ సిస్టమ్. లేదంటే రేస్, ఫస్ట్ ఎవరు వస్తారో వారికి సర్వీస్ చేస్తారు. ఓకే సార్ ఇద్దరు ఒకేసారి ఫస్ట్ ఇద్దరు ఒకేసారి రావచ్చు కదంటే ఒక మైన్యూట్ ఫ్రాక్షన్ సెకండ్ లోనే డిఫరెన్స్ ఉంటుంది. అంత డెప్త్ వద్దు. జస్ట్ కన్సెషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ సిచ్యువేషన్ వేర్ 2 or more resources in a network. ఓకే, ask for what? Try to communicate at the same time. సో వీళ్ళిద్దరు ఒకేసారి కనెక్షన్ కోరుకోవాలంటే దాన్ని ఏమంటామంటే కంటెన్షన్ అంటాం. ఇవన్నీ ఏంటి? 2 marks కి ఇంపార్టెంట్. జస్ట్ ఒకసారి రీడింగ్ చూడండి. సార్ నెట్వర్క్ అంటే కలెక్షన్ ఆఫ్ డివైసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మన సిపిఓ కాలేజీలో కానీ ఇంకేదైనా సరే మనకి ఏముంటాయి? ప్రింటర్స్ ఉంటాయి, స్కానర్స్ ఉంటాయి, వైఫై రూటర్స్ ఉంటాయి, సిస్టమ్స్ ఉంటాయి. ఓకే, ఓఎంఆర్ స్కానర్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటి? ఒక నెట్వర్క్ లో ఉన్నట్టు. ఓకే, మన ఇంట్లో మన వైఫై నెట్వర్క్ లో అన్ని డివైసెస్ కనెక్ట్ అయ్యి, మన టీవీ కానీ మొబైల్ ఫోన్ కానీ అలెక్సా డివైసెస్ కానీ ఇవన్నీ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఓకే, దట్ ఈస్ వాట్ నెట్వర్క్. అలా నెట్వర్క్ ఉంటే ఆర్గనైజేషన్ కి ప్లస్ పాయింట్స్ ఏంటంటే కర్డ్ అని గుర్తుపెట్టుకో. సియుఆర్ నా కోసం ఇంకో ఆర్ వేసుకో, డి. కర్డ్ కంప్యూటేషన్ పవర్ ఎక్కడి నుంచైనా ప్రాసెసింగ్ చేయొచ్చు. ఓకే, డిస్ట్రిబ్యూషన్, రిసోర్స్ షేర్ చేసుకోవచ్చు. 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 50 ప్రింటర్స్ కావాలా? అవసరం లేదు, 5 ప్రింటర్లు చాలు. ఒక్కొక్క ప్రింటర్ కి 10 మందిని అసైన్ చేసి ప్రింట్ చేసుకుంటారు. రిలయబిలిటీ, ఒక ఏటీఎం పని చేయకపోతే ఇంకో ఏటీఎంకి వెళ్తాం, ఒక సిస్టమ్ పని చేయకపోతే ఇంకో సిస్టమ్ ఉంటుంది కదా. సో కమ్యూనికేషన్. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటాం, నువ్వు ఎక్కడ ఉన్నావు నేను ఎక్కడ ఉన్నా, మన ఇద్దరు నెట్వర్క్ లో ఉన్నాం, జూమ్ నెట్వర్క్ లో. నువ్వు ఎక్కడ ఉన్నావు నేను ఎక్కడ ఉన్నా, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రిసోర్స్ షేరింగ్, కంప్యూటేషన్ పవర్, రిలయబిలిటీ అండ్ యూజర్ కమ్యూనికేషన్. CURRD, one reading is fine. టెలికమ్యూనికేషన్ అంటే ఏంది? విత్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ డివైస్. నువ్వు నేను మాట్లాడుకుంటున్నావు, ఇప్పుడు టెలికమ్యూనికేషన్ జరుగుతుంది మన ఇద్దరి మధ్య, అంతే కదా. టెలికమ్యూనికేషన్ జరుగుతుంది. దీనివల్ల ఏమైంది? టైం కంప్రెషన్. నేను అక్కడికి వచ్చి కూర్చొని మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కడి నుంచి చెప్పొచ్చు. జోగ్రఫికల్ లొకేషన్, ఎక్కడ ఉన్నా నేను ఎక్కడ ఉన్నా. రీస్ట్రక్చరింగ్ బిజినెస్ రిలేషన్షిప్. కొన్ని కంట్రీస్ లో అవుటర్స్ ని అలో చేయరు, దుబాయ్ లాంటి కంట్రీస్ లో. అప్పుడు ఏం చేయాలి? లోపల వాడితే ఏం చేస్తావు? ఫ్రాంచైజీ ఒకటి ఓపెన్ చేస్తావు, అగ్రిమెంట్కి వెళ్తావు.